అమ్మ, మరి మకర రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా? ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అవి ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, కృషిశీలత పెంపొందించుకోవడం, న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే నూతన విద్య నేర్చుకునే విషయంలో, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొత్త ప్రదేశాల ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఆశించిన విధానంలో ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేసుకుంటూ ముందుకు వెడతారు. అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆశించిన విషయాలలో అంటే మీరు ఆశించిన విషయాలు న్యాయపరమైనవి కావచ్చు, అలాగే ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించి, విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఏదైనా వీసాలు వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. అలాగే దానికి సంబంధించిన విషయాల్లో చర్చలు, దానికి సంబంధించిన వ్యక్తులని కలయిక మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. అలాగే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి తగిన వాటర్ తీసుకోవడం అనేది, డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల విద్య మీద దృష్టి కేటాయించాలి. విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ లోన్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యాపరమైన విషయాల్లో హైగ్రీవాన్ అనే శ్లోకాన్ని పఠించడం బట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు చేయడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కనుక విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవడం, హైగ్రీవాన్ అనే శ్లోకాన్ని పఠించడం మొదలైనవన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే దాంతోపాటుగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమ, కృషి చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి రావడంలో కొంత ఆలస్యాలు అయినప్పటికీ మొత్తానికి మీ ధనాన్ని మీరు సమకూర్చుకోవడం, అలాగే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, ఆర్థిక విషయాలతో పాటుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దాంతోపాటుగా వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి కొరకు కూడా కొత్త ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు పెడతారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త వాతావరణం అంటే ఏదన్నా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మీరు చేసే ప్రయత్నాల వల్ల గృహంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు మీ గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. తల్లి యొక్క ఆరోగ్యం కూడా కొంతవరకు దాని గురించి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. వారి కొరకు ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో మీరు సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం, అలాగే వృత్తికి సంబంధించిన వాతావరణం, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా తల్లి, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు వీటన్నిటితో కొంత ఎక్కువ శాతం స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే సమయానికి ఆహార స్వీకరణ కూడా తీసుకోవాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అధికంగా చేస్తూ ముందుకు పెడతారు. పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.